ప్రైజ్ ద లార్డ్, షాలోమ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు సౌజన్య గ్రేస్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరి ఈరోజు ఈ యొక్క దినాన్ని అనుమతించినటువంటి దేవునికి మనం ఎంతైనా కూడా థ్యాంక్స్ చెప్పే వారంగా ఉంటుండాలండి. ఎందుకంటే ఈరోజు ఊపిరి పీల్చుకొని మనం లేచాము అంటే కనుక కేవలం ఉచితమైనటువంటి దేవుని కృప. మరి ఈరోజు ఒక మంచి వాక్యంతో నేను మీ ముందుకు వస్తున్నాను. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 27వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా దానిని నియమించున్నాడు, రద్దుపరచగల వాడెవడు. హల్లెలూయా. 100% అండి. దేవుడు మన పట్ల కలిగినటువంటి ఒక ప్లాన్ని రద్దుపరచగలవాడేవాడు అనేటువంటిది ఒక కమాండ్తో కూడినటువంటి వాక్యము. మరి ఈరోజు ఆయన యొక్క ప్లాన్లోకి మనం ఎంటర్ అవుతున్నామా, లేకపోతే మిస్లీడ్ అయిపోతున్నామా, లేకపోతే బ్లేమ్ చేస్తున్నామా, లేకపోతే డిసప్పాయింట్మెంట్కి వెళ్ళిపోతున్నామా, లేకపోతే డిమోటివేట్ అయిపోతున్నామా? ఎన్ని సిచ్యువేషన్స్ మన జీవితంలో జరుగుతున్నాయి దేవుని బిడ్డ. ఈరోజు మరి ప్రభువైన యేసుక్రీస్తు పెట్టినటువంటి ఒక ప్లాన్ మీ జీవితంలో జరగకపోవడానికి పలు కారణాలు మనమే చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రార్థనలు లేకపోవడము, అంటే ఏదో కొంచెం ఆనందం కలిగినప్పుడు దేవుని స్తుతించడము, తర్వాత డిమోటివేట్ అయిపోవడము, పరిస్థితులను బట్టి మనము తగ్గిపోవడము, లేకపోతే డిస్కరేజ్గా మనమే ఫీల్ అవ్వడము, డిప్రెషన్కి వెళ్ళిపోవడము, ఎన్నో స్థితిగతులు మన జీవితంలో జరుగుతున్నాయి. కానీ ఈరోజు ప్రభు యేసుక్రీస్తు యొక్క వాక్యం ఏం చెప్తుందంటే కనుక, ఆయన మన మీద పెట్టినటువంటి ప్లాన్ని రద్దుపరచగల శక్తి ఈ భూమి మీద ఎవరికి లేదండి. మన ఆలోచనల ద్వారా, మనము ప్రార్థనలో గడపకపోవడం ద్వారా, దేవునితో కమ్యూనికేట్ అవ్వలేకపోవడం ద్వారా మిస్లీడ్ అవుతున్నాం. సో మీ యొక్క జీవితాన్ని ఆయనకు అప్పగించండి. ఆయన దగ్గర కూర్చోనండి, అడగండి, ప్రభువా నా మీద ఉన్నటువంటి నీ ప్లాన్ ఏంటి? నువ్వు ఒక ప్రాస్పరిటీ ఇచ్చే దేవుడివి, నీ యొక్క మనశ్శాంతి ఇచ్చే దేవుడివి, ఒక ఆలోచనల్ని సఫలపరిచే దేవుడివి. నా యొక్క ఆ ప్లాన్స్ ఏవైనా ఉన్నాయో అవి నీకు అనుకూలంగా లేకపోతే తొలగించుదేవా, నీ యొక్క ప్రణాళిక జరిగించుదేవా అనేసి అడిగినప్పుడు ఖచ్చితంగా మన క్రియేటర్ అండి ఆయన. మనకు రైట్ ఉంది ఆయన దగ్గర అడగడానికి. పాపం ఏదో అడ్డొస్తుంది, వెళ్ళలేకపోతుండొచ్చు ఈరోజు కొంతమంది. ఈ ప్రతి ఒక్క పాపాన్ని ఆయన క్షమించినాడు కాబట్టి ఆయన ఇంత ప్రేమతో మనకి ఈ యొక్క వాక్యాలు ఇస్తున్నాడు. కాబట్టి ఇంకా దేవునికి దూరంగా నడుస్తూ ఆయన ఇచ్చినటువంటి ప్లాన్లో అడుగు పెట్టలేనటువంటి సిచ్యువేషన్స్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో ఈరోజు ఖచ్చితంగా ఆయన దగ్గరికి వెళ్ళండి, ప్రార్థన చేయండి, కన్ఫెస్ చేయండి, పాపాన్ని ఒప్పుకోనండి. ప్రభు యొక్క కృపను బట్టి ఆయన యొక్క మేలు అనుభవించండి. మీ జీవితాల్లో ఒక బ్లెస్సింగ్గా మారండి, ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా మారండి. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.